లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభానికి మరికొన్ని రోజులు మిగిలి ఉన్నాయి. ఐసీసీ మెగా ఈవెంట్ జూన్ 2 నుంచి ప్రారంభం అవుతుంది. 2007లో మొదలైన ఈ మినీ వరల్డ్ వార్ ఇప్పటికే 8 ఎడిషన్లు పూర్తి చేసుకొని 9వ సీజన్లోకి అడుగుపెట్టింది. గత 8 ఎడిషన్లు ఐసీసీ ఈ మోడల్ను అనేక కొత్త నిబంధనలను అనుసరించింది. అందుకు తగ్గట్టుగానే ఈసారి కూడా కొత్త రూల్ను తీసుకొచ్చారు. ఆ నియమమే స్టాప్ క్లాక్ రూల్. T20 ప్రపంచ కప్లో నిర్ణీత సమయంలో తమ ఓవర్లను పూర్తి చేయని జట్లకు ఈ నియమం ఖచ్చితత్వంతో కూడుకున్నది. ప్రయోగాత్మకంగా ఈ నిబంధన విజయవంతం కావడంతో ఈ వరల్డ్ కప్ నుంచి వైట్ బాల్ ఫార్మాట్లో స్టాప్ క్లాక్ రూల్ను ఉపయోగించాలని ఐసీసీ నిర్ణయించింది. స్టాప్ క్లాక్ నియమం ఏమిటంటే, ఈ నియమం ప్రకారం 2 ఓవర్ల మధ్య ఒక జట్టు తర్వాత ఓవర్ ప్రారంభించడానికి 60 సెకండ్లు ఇవ్వనున్నారు. ఈ టైం వ్యవధిలోనే బౌలింగ్ జట్టు తదుపరి ఓవర్ను ప్రారంభించాలి. ఒక ఓవర్ ముగిసిన వెంటనే థర్డ్ ఎంపైర్ ఈ నిబంధనలు అమలు చేస్తాడు. ఈ గడువులోపు ఓవర్ ప్రారంభం కాకపోతే అన్ఫీల్డ్ అంపైర్ బౌలింగ్ జట్టుకు 2 హెచ్చరికలు జారీ చేస్తాడు. 3వ హెచ్చరికపై 5 పరుగుల పెనాల్టీ విధించబడుతుంది. ఈ పరుగులు బ్యాటింగ్ జట్టు ఖాతాలో చేరుతాయి. 23 ట్రయల్ రన్గా ఐసీసీ డిసెంబర్ 2023 నుంచి వైట్ బాల్ ఫార్మాట్లో ఈ నిబంధనలను అమలు చేసింది. ఈ నియమం మ్యాచ్ సమయంలో 20 నిమిషాల సమయాన్ని ఆదా చేస్తుంది. ఇది విజయవంతం కావడంతో ఐసీసీ T20 ప్రపంచ కప్లో తొలిసారిగా ఈ నిబంధనను అమలు చేస్తుంది. ఈ సందర్భంలో ఈ నియమం ఎప్పుడు వర్తించదు. నిజానికి మ్యాచ్ సమయంలో కొన్ని సందర్భంలో ఈ నిబంధన ఉపయోగించరు. అయితే ఈ నిబంధన ఉపయోగించాలా వద్దా అనేది పూర్తిగా థర్డ్ ఎంపైర్పై ఆధారపడి ఉంటుంది. గ్రీజులోకి కొత్త బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు ఈ నియమం వర్తించదు. అధికారిక పానీయాల విరామం సమయంలో కూడా ఈ నియమం మినహాయించబడుతుంది. బ్యాట్స్మెన్ లేదా ఫీల్డర్కు గాయం అయినప్పుడు లేదా ఫీల్డింగ్ జట్టు సమయం కోల్పోకుండా ఉంటే ఈ నియమం పరిగణలోకి తీసుకోబడదు.